దైవజనులకి ఇద్దాం. దయచేసి ఫోన్లని మీట్లో పెట్టుకోవాలా. మరి అన్నగారు వాకింగ్ చెప్పేటప్పుడు కూడా చాలాసార్లు కొంత ఇబ్బంది పడుతున్నాడు. దయచేసి ఫోన్ మీట్లో పెట్టుకోమని చెబుతున్నారు కూడా. అలా చెప్తున్నప్పుడు ఏంటంటే వారికి ఆ కంటిన్యూషన్ పోతుంది. దయచేసి అర్థం చేసుకోవాలని పొరపాటు మనం చేస్తూ సమయాన్ని దైవజనులకి ఇద్దాం. అబ్రాహ్మణ అన్న వందనాలన్నా. వందనాలన్నా, ప్రారంభించానా అన్న మంచిదన్నా, మంచిది. మరి ప్రభునందు ప్రియమైన దేవుని వారలారా, మన రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో మరి అనుదిన సెల్ కాన్ఫరెన్స్ నడిపిస్తున్న దైవజనులు రెవరెండ్ డాక్టర్ గిద్యోనయ్య గారికి, మార్కయ్య గారికి, అలాగే మరి దైవజనులు పెద్దలు వెంకయ్యన్నయ్య గారికి, అలాగే మరి రవిశంకర్ అన్నయ్య గారికి, నా తోటి దైవజనులకు, పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన మీ అందరికీ ఈ ఉదయకాలమున పేరు పేరు వరుసన శుభాభివందనాలు మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను. మంచిది. మరి ఈరోజు ఒక విలువైన సందర్భాన్ని బైబిల్లో నుండి మనమందరం కూడా ఆలోచన చేద్దాము. మన ఆత్మీయ జీవితాలకు ఉపయోగపడే మాటలు, మనల్ని నిత్య జీవం వైపు నడిపించే మాటలు, మన కుటుంబాలను కట్టుకునే మాటలు, మన జీవితాలను సరిచేసుకునే మాటలు మనమందరం కూడా చాలా శ్రద్ధగా మనమందరం కూడా విందాము. ఈరోజు మనం నేర్చుకోబోయే ఆ టాపిక్ ఏంటి అన్నప్పుడు, దానికి సంబంధించిన టైటిల్ ఏంటి అన్నప్పుడు, కనికరము లేనివాడు కనికరము లేని తీర్పు పొందున అనే ఒక మంచి అంశాన్ని బైబిల్లో నుండి చాలా జాగ్రత్తగా మనమందరం కూడా విందాం. మరలా చెబుతున్నాను, కనికరము లేనివాడు కనికరము లేని తీర్పు పొందున అన్న అంశాన్ని చాలా జాగ్రత్తగా విందాము. మనకు తెలిసిన వాక్యమే కదా అని ఒకవేళ మనం అనుకుంటే మనం ఏం నేర్చుకోలేము. ఇంకా నేను నేర్చుకోవలసింది ఉన్నది అనుకుంటే మనం ఏదైనా మనం నేర్చుకోగలము. కాబట్టి మనకు తెలిసిన దాంట్లోనే మనము తెలియంది కూడా దేవుడు మనకు నేర్పిస్తాడు. కాబట్టి ప్రారంభము నుండి ముగింపు వరకు మనం వింటేనే మనకంటూ ఒక ఐడియా అనేది వస్తుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా మీరందరూ కూడా శ్రద్ధగా వినవలసిందిగా నేను మనవి చేస్తున్నాను. మనం చూడగలిగితేనండి, మ్యారేజ్ అయిన తర్వాత ప్రతి స్త్రీకి ఎలా ఉంటుందంటే, పుట్టినిల్లు అంటే ఆ పుట్టినిల్లు మిస్ అవుతున్నాను అన్న బాధ ఖచ్చితంగా ఉంటుంది. అంటే ఆ పుట్టినింటి కాడ తల్లిగారింటి దగ్గర ఉన్న ఆ వెదర్ ఏదైతే ఉందో, ఆ వాతావరణం ఏదైతే ఉందో, అక్కడ ఎప్పుడైనా పడుకోవచ్చు, ఎప్పుడైనా లేవచ్చు, అక్కడ ఏ పని చేయకపోయినా అడిగే వాళ్ళు ఉండరు. ఆ వాతావరణాన్ని మిస్ అవుతున్నాను అన్న బాధ ప్రతి ఒక్కరికి, ప్రతి స్త్రీకి ఉండటం అనేది మనం గమనిస్తాము. భర్త ఎంత మంచిగా చూసుకున్నా, భర్త ఏది తెచ్చినా మా పుట్టినిల్లు మా పుట్టినిల్లు మా పుట్టినిల్లు అని బాధపడతా ఉంటారు, మిస్ అయిపోతామని బాధపడతారు. ఎందుకంటే అత్తగారింటికి వచ్చిన తర్వాత ఎప్పుడు పడితే అప్పుడు లేవడానికి లేదు. ఉదయాన్నే లేవాలి, ఇల్లు ఉడవాలి, గిన్నెలు తోమాలి, ఎన్నో పనులు ఉంటాయి. అలాగే మనం ఆలోచన చేయగలిగితే పురుషులు కూడా మ్యారేజ్కి ముందు లైఫ్ వేరు, మ్యారేజ్ తర్వాత లైఫ్ వేరు. మ్యారేజ్ కాకముందండి ఎవరు ఏ టైంకి వచ్చినా పట్టించుకోరు. మ్యారేజ్ కాకముందు ఎలా ఉన్నా ఎవరు పట్టించుకోరు. కానీ మ్యారేజ్ అయిన తర్వాత లేటుగా ఇంటికి వెళ్ళాలన్నా, ఇంకా మ్యారేజ్ కాకముందు ఉన్నట్టు ఉండాలన్నా కుదరదండి. ఎందుకంటే భార్య పిల్లలు జ్ఞాపకం వస్తుంటారు. అంటే ఆ లైఫ్ని నేను మిస్ అయ్యాను అని బాధపడతా ఉంటారు, లైఫ్ని మిస్ అయ్యాను అని బాధపడతా ఉంటారు. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే, మనం చూడగలిగితే ఈ ప్రపంచం అంతా కూడా ఒక క్యారెక్టర్ను మిస్ అయింది. ఆ క్యారెక్టరే ఈరోజు మనం నేర్చుకోబోతున్నాము. అందరం కూడా దయచేసి మీకా గ్రంథము దయచేసి 6వ అధ్యాయము 8వ వచనాన్ని చాలా జాగ్రత్తగా మనం చదువుకుందాం. 6వ అధ్యాయము 8వ వచనాన్ని చాలా జాగ్రత్తగా మనము చదువుకుందాము. మనుషుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకొనుటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు ఇంతే గదా
యెహోవా నిన్ను అడుగుచున్నాడు. అంటే ఇక్కడ మనం ఆలోచన చేయగలిగితే దేవుడు మనిషి నుండి ఒక 3 కోరుకుంటున్నాడు. ఒక 3 విషయాలు కోరుకుంటున్నాడు. అదొకటి ఏంటన్నప్పుడు న్యాయముగా నడుచుకొనుట, అంటే నీతిగా బ్రతకటము, న్యాయముగా నడుచుకొనుట, నీతిగా బ్రతకటము. రెండవది కనికరమును ప్రేమించటము, కనికరమును ప్రేమించటము. మూడవది దీన మనసు కలిగి బ్రతకటము, దీన మనసు కలిగి ప్రవర్తించటము. ఈ 3 దేవుడు ప్రతి మనిషిని నుండి కోరుకుంటున్నాడు. ఇదిగో ఇంతే కదా, ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు, ఇంతే కదా నీ దేవుడు నిన్ను అడుగుచున్నాడు, ఇంతే కదా. అందులో ఈరోజు మనం నేర్చుకోబోయేది కనికరము. కనికరము లేనివాడు కనికరము లేని తీర్పు పొందునా అని మనము చదువుకుంటున్నాము. మనం చూడగలిగితేనండి, యేసుక్రీస్తు వారు కొండ మీద ప్రసంగంలో సెర్మన్ ఆఫ్ ద మౌంట్ అంటారు. ఆ ప్రసంగాన్ని ఇంగ్లీష్లో అయితే సెర్మన్ ఆఫ్ ద మౌంట్ అంటారు. కొండ మీద ప్రసంగంలో మనము ఆలోచన చేయగలిగితే దయచేసి మత్తయి సువార్త 5వ అధ్యాయము, మత్తయి సువార్త 5వ అధ్యాయము 7వ వచనాన్ని చాలా జాగ్రత్తగా మనం చదువుకుందాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చాలా జాగ్రత్తగా చదువుకుందాం. కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము పొందుదురు. ఇక్కడ కనికరము గలవారు ధన్యులు, కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము పొందుదురు. ఎక్కడ పొందుకుంటారు? కనికరము కలిగిన వారు ధన్యులు, వారు ఎక్కడ కనికరము పొందుదురు, ఎక్కడ కనికరము పొందుదురు. అంటే మాట చూడండి ఎలా ఉందంటే, భవిష్యత్తులో మీరు కనికరం పొందుకుంటారు, మీరు భవిష్యత్తులో మీరు కనికరం పొందుకుంటారు. ఎవరు అంటే కనికరము కలిగిన వారు, కనికరము కలిగిన వారు. కనికరము కలిగిన వారు కనికరం పొందుకున్నారా? కనికరము లేని వారు కనికరము లేని తీర్పు పొందుకున్నారా అని మనం ఆలోచన చేయగలిగితే ఈ వచనాలను మనం అర్థం చేసుకోవడానికి బైబిల్ గ్రంథంలో ఒక యథార్థ గాథలోనికి మనం వెళ్ళగలిగితే దయచేసి లూకాసు వార్త 16వ అధ్యాయము అందరం కూడా 19వ వచనము నుండి మనం చదువుకుందాం. 19వ వచనం నుండి మనం చదువుకుందాము. ధనవంతుడు ఒకడు ఉండెను. చాలా మంది ఏమనుకున్నారంటేనండి, బైబిల్ గ్రంథం అనేది ఒక కథల పుస్తకం అనుకున్నారు. ధనవంతుడి కథ, యోబు గారి కథ, అబ్రహాము గారి కథ, దావీదు కథ. బైబిల్ కథల పుస్తకం కాదండి. బైబిల్ అనేది యథార్థ గాథల పుస్తకము, ఏదో కథలు కాదండి. కథ అంటే అర్థం ఏంటంటే నిజము లేనిది. కథ అంటే అర్థం ఏంటంటే నిజము లేనిది. కానీ ఇప్పుడు ధనవంతుడు ఒకడు ఉండెను, ధనవంతుని కథ అంటారు. అది నిజం లేనిదా ధనవంతుని కథ? ఇది కథ. మీరు ఆలోచించండి. ఇది యథార్థ గాథ, ఇది ఒకవేళ కథ అంటే ఎలా ఉంటుంది అంటేనండి, అనగనగనగా ఒక రాజు, ఆ రాజుకు 7 కుమారులు, వాళ్ళు ఏటుగట్టుకు వెళ్ళారని ఇలా ప్రారంభమైంది కథ అయితే. కానీ బైబిల్ అనేది కథల పుస్తకం కాదండి, యథార్థ గాథల పుస్తకం బైబిల్ అనేది. ఇది ఏ కాలంలో జరిగింది అన్నప్పుడు అండి, ఇది ఎక్కడ జరిగింది, ఏ కాలంలో జరిగింది అన్నప్పుడు అందరం కూడా అదే 16వ అధ్యాయము దయచేసి 29వ వచనాన్ని చదువుకుందాం. 29వ వచనము. అందుకు అబ్రహాము వారి యొద్ద మోషేయు ప్రవక్తలు ఉన్నారు, వారి మాట వినవలనని అతనితో చెప్పగా. అంటే యేసుక్రీస్తు వారు చెబుతున్న ఈ ధనవంతుని యొక్క ఈ గాథ ఎప్పటిది అన్నప్పుడు, ఏ కాలానికి సంబంధించింది అన్నప్పుడు, మోషే గారి కాలములో సంభవించిన ఒక సందర్భాన్ని యేసుక్రీస్తు వారు ఎత్తి మాట్లాడుతున్నారు. అందుకే అంటున్నాడు, ఒక ధనవంతుడు ఉండెను. ధనవంతుడు అనగానే చాలా చిన్నదిగా తీసుకోకండి. ధనవంతుడు అనగానే ఈరోజు మనం ఆలోచన చేయగలిగితే ఒక ముఖేష్ అంబానీ కావచ్చు, బైబిల్ గ్రంథంలోనైతే ఒక అబ్రహాము గారు, ఒక యోబు గారు కావచ్చు. వాళ్ళు ధనవంతులు. ఇక్కడ కూడా ధనవంతుడు ఒకడు ఉండెను అని మనం చదువుకుంటున్నాము. తర్వాత అతడు ఊదారంగు బట్టలను, సన్నపు నార వస్త్రములను ధరించుకొని ప్రతి దినము బహుగా సుఖపడుచుండువాడు. ప్రతిదినము బహుగా సుఖపడుచుండువాడు.
ఆ తర్వాత మనం చూడగలిగితేనండి, ఇక్కడ మనం ఆలోచన చేయగలిగితే ప్రతిదినము బహుగా సుఖపడుచుండువాడు అని మనం చదువుకుంటున్నాము. ఇక ఇతని మైండ్ ఏంటనండి, వీళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటంటే, వీళ్ళ ఫ్యామిలీ ఏంటంటే, ఇదిగో నేను బాగుండాలి. ఈ ధనవంతుని యొక్క మైండ్ ఏంటంటే, నేను బాగుండాలి, నాకు 5 సహోదరులు బాగుండాలి, నాకు 5 సహోదరులు ఉన్నారు, నేను నా 5 సహోదరులు బాగుండాలి, మిగతా వాడు ఏమైపోయినా పర్వాలేదు అనుకునే బ్యాచ్ అండి ఇది. నేను బాగుండాలి, నా 5 సహోదరులు బాగుండాలి, ఇక మిగతా వాడు ఏమైనా కానివ్వండి అనుకునే కుటుంబము ఈ ధనవంతుని కుటుంబము, ఈ ధనవంతుని కుటుంబము. తర్వాత మనం ఆలోచన చేయగలిగితే 21వ వచనాన్ని మనం చదవగలిగితే, అతని బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకొనగోరెను, అంతేకాక కుక్కలు వచ్చి వాని కురుపులు నాకెనో. ఇక్కడ మనం చూడగలిగితేనండి, ఆ రోజు మనము చూడగలిగితే మరి రొట్టెలు మిగిలిన తర్వాత, అంటే రొట్టె ముక్కలు మిగిలిన తర్వాత వాటిని తీసుకొని వెళ్ళి బయట పారవేసేవారు. ఎందుకంటే ఈరోజు మరి పెద్ద పెద్ద స్పేషియస్తో మరి ఇల్లులు కట్టుకుంటున్నారు, డైనింగ్ టేబుల్ ఎక్కడ ఉండాలి, ఏది ఎక్కడ ఉండాలో అన్నీ అమర్చుకుంటున్నారు. కానీ ఆ రోజుల్లో మిగిలి అన్ని కూడా బయట పారవేసేవారు. ఇది జ్ఞాపకం చేసుకోండి, బయట పారవేసేవారు. అప్పుడు కుక్కలు వచ్చాయట, వాని కురుపులు నాకేనని మనం చదువుకుంటున్నాం. తర్వాత 20వ వచనాన్ని కూడా ఒకసారి మనం చదవగలిగితే, లాజరు అను ఒక దరిద్రుడు ఉండెను. ఈయనేమో ధనవంతుడైతే లాజర్ ఎవరయ్యా అంటే దరిద్రుడు. లాజర్ ఎవరయ్యా అంటే ఒక పేదవాడు, ఒక బీదవాడు. అందుకే యేసుక్రీస్తు వారి గురించి వ్రాయబడిన మాట ఏంటంటే, ఇదిగో మనలను ధనవంతులను చెయ్యాలని ఆయన దరిద్రుడయ్యాడు అని మనము 2వ కొరింథీ పత్రిక 8వ అధ్యాయము 9వ వచనంలో మనం చదువుకుంటాము. మనము ధనవంతులను చెయ్యాలని, మనము ధనవంతులము కావాలని ఆయన దరిద్రుడుగా వచ్చాడు, దరిద్రుడు కావలసి వచ్చాను అని మనం చదువుకుంటాము. ఇప్పుడు లాజరు అను ఒక దరిద్రుడు ఉండెను. ఈ లాజర్ అన్న పేరు ఎక్కడి నుంచి వచ్చింది అన్నప్పుడు అండి, ఎలియాజర్. లాజర్ అన్న పేరు ఎక్కడి నుంచి వచ్చిందంటే ఎలియాజర్ అన్న పేరులో నుండి లాజర్ అన్న పేరు వచ్చింది. ఎలియాజర్ అన్న పేరుకు దేవుడే నాకు సహాయము అని అర్థము. దేవుడే నాకు సహాయము అని అర్థము. ఇప్పుడు ఇక్కడ మనం చూడగలిగితేనండి, లాజర్ అని ఒక దరిద్రుడు ఉండెనో, వాడు కురుపులతో నిండిన వాడై ధనవంతుని ఇంటి వాకిట పడి ఉండి అని మనం చదువుకుంటున్నాము. అంటే ఇక్కడ మనం చూడగలిగితే మరి లాజరు గారేమో కురుపులతో నిండిన వాడై ధనవంతుని ఇంటి వాకిట పడుండి అని మనం చదువుకుంటున్నాము. ఎందుకు ధనవంతుని ఇంటి వాకిట ఎందుకు పడి ఉన్నాడు? ఎందుకు ఫ్యామిలీ లేదా లాజరు గారికి ఎందుకు ధనవంతుని ఇంటి వాకిట పడి ఉన్నాడని మనం ఆలోచన చేయగలిగితేనండి, ఇంతకీ మనం చూడగలిగితే ఈ కురుపుల రోగం ఏదైతే ఉందోనండి, అది ఎలాంటిదంటేనండి, అది మామూలు దురద కాదండి, అది మామూలు ఇచ్చింగ్ కాదండి, మామూలు దురద కాదండి. ఎలాంటి దురద అంటే ఇదిగోనండి, చిల్ల పెంకలతో గోక్కునేలాంటి దురదండి, మామూలు దురద కాదండి. ఒక్కసారి ఈ కురుపుల రోగం వస్తే ఎలా ఉంటుందో పరిస్థితి మనం అందరం కూడా మళ్ళీ ఇక్కడికి వద్దాం అందరం కూడా దయచేసి యోబు గ్రంథము 2వ అధ్యాయము, యోబు గ్రంథం 2వ అధ్యాయము 6వ వచనం నుండి 8వ వచనం వరకు గల వాక్య భాగాలు చదువుకుందాం. అందుకు యెహోవా, అతడు నీ వశమున ఉన్నాడు, అతని ప్రాణమును మాత్రము నీవు ముట్టవద్దని సెలవిచ్చెను. కాబట్టి అపవాది యెహోవా సన్నిధి నుండి బయలు వెళ్ళి అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు బాధగల కురుపులతో యోబును మొత్తెను. అతడు ఒళ్ళు గోక్కొనుటకై చిల్ల పెంక తీసుకొని బూడిదలో కూర్చుండగా. అంటే ఆ కురుపుల రోగం ఎప్పుడైతే వచ్చిందోనండి, ఎలాంటి పరిస్థితితో చూడండి, ఏదో గోర్లతో గోక్కోవటం కాదంటండి, చిల్లు పెంకలతో ఇదిగో ఒళ్ళు గోక్కోవడానికి ఆయన చూస్తున్నాడు. అంటే అది ఎలాంటి కురుపుల రోగమో మీరు ఆలోచించండి. ఎప్పుడైతే యోబు గారికి రోగం వచ్చిందో,
ఎప్పుడైతే యోబు గారికి ఈ రోగం వచ్చిందో అందరూ దూరం అయిపోయారండి, అందరూ దూరం అయిపోయారు. ఒకసారి ఆ మాట కూడా మీరు చూడగలిగితే అందరం కూడా యోబు గ్రంథం 19వ అధ్యాయము, యోబు గ్రంథం 19వ అధ్యాయము 13వ వచనము నుండి 19వ వచనం వరకు గల వాక్య భాగాలు చదువుకుందాం. ఆయన నా సోదర జనము నాకు దూరము చేసి ఉన్నాడు. సోదర జనం అంటే ఇప్పుడు వాళ్ళ కజిన్స్ ఉంటారు కదండి, అన్నదమ్ములు ఉంటారు కదా, వాళ్ళు దూరం అయిపోయారట. నా నెలవరులు నాకు కేవలము అన్యులైరి. నెలవరులు అంటే పరిచయస్తులు, తెలిసిన వారు. నెలవరులు అంటే పరిచయస్తులు, తెలిసిన వారు అన్యులైరి. నా బంధువులు నా యొద్దకు రాకయున్నారు. నా బంధువులు నా యొద్దకు రాకయున్నారు. ఎందుకు రావటం లేదు అంటే రాబంధులైపోయారు. బంధువులు రాబంధులైపోయారు. నీతో పని ఉంది, నీ దగ్గర అన్ని ఉన్నాయి, నీతో అవసరం ఉంటేనే నీ దగ్గరకు వస్తారు. నీ బంధువులు నా బంధువులు నీ దగ్గర ఏమీ లేదనుకోండి, నీ దగ్గర ఏమీ లేకపోతే అసలు నిన్ను పట్టించుకోరు, నిన్ను ఎక్కడికి పిలవరు, నిన్ను ఎక్కడికి రమ్మనరు. అందుకేనండి, నా బంధువులు నా యొద్దకు రాకయున్నారు, నా ప్రాణ స్నేహితులు నన్ను మరచిపోయి ఉన్నారు. ప్రాణ స్నేహితుడు అన్న మాట అది చాలా తప్పండి. క్లోజ్ ఫ్రెండ్ అనేవాడే ఒకనొక రోజున వాడు క్లోజ్ చేస్తాడు, ఒకనొక రోజున క్లోజ్ చేస్తాడు. చాలా జాగ్రత్తగా ఉండాలి. రైట్. నా ఇంటి దాసి జనులు నన్ను అన్యునిగా ఎంచెదరు. నేను వారి దృష్టికి పరదేశినై ఉన్నాను. నేను నా పనివాణ్ణి పిలవగా వాడేమియో పలకకుండా ఉన్నాడు. నేను వాడిని బతిమలాడుతున్నాడటండి పని వాళ్ళను. నా ఊపిరి నా భార్యకు అసహ్యము. అంటే ముక్కు దగ్గర ఏలు పెట్టి చూస్తా ఉందనుకుంటా, ఎప్పుడు పోతాడా అని. తర్వాత నేను కనిన కుమారులకు నా వాసన అసహ్యము. నేను కనిన కుమారులు అంటే యోబు గారి పిల్లలు కాదు, కానీ ఆయన సహోదరుడు అంటే అన్నలు కావచ్చు, తమ్ముళ్ళు కావచ్చు, వాళ్ళ సహోదరుల పిల్లలకు ఆయన వాసన అసహ్యము. చిన్న పిల్లలు సహా నన్ను తృణీకరించెదరు. నేను లేచుట చూచిన ఎడల బాలురు నా మీద దూషణలు పలికెదరు. నా స్నేహితులందరికీ నేను అసహ్యుడనైతిని. నేను ప్రేమించువారు నా మీద తిరగబడి ఉన్నారు. అంటే ఎప్పుడైతే యోబు గారికి కురుపుల రోగం ఎప్పుడైతే వచ్చిందో తనకు సంబంధించిన వారందరూ కూడా దూరం అయిపోయారు. ఇప్పుడు అదే రోగము ఎవరికి వచ్చింది అన్నప్పుడు లాజరు గారికి కూడా అదే రోగం వచ్చిందండి, కురుపుల రోగం. అందరూ ఇంటిలో నుండి గెంటి వేశారు. ఎక్కడికి వెళ్ళాలో లాజరు గారికి తెలియదు. ఇదిగో ఆ ధనవంతుని ఇంటి వాకిట అక్కడ కూర్చున్నాడండి, అక్కడ పడున్నాడు అని మనం చదువుకుంటున్నాము. మరి ఇలాంటి లాజరుకు దేవుడు చేసిన సహాయం ఏమిటి? లాజరు గారికి దేవుడు చేసిన సహాయం ఏంటి మీరు ఆలోచించండి. ఏం సాయం చేశాడు దేవుడు? మరి దేవుడు సాయం చేయాలి కదా, ఏం సాయం చేశాడు అన్నప్పుడు అండి మనం చదువుకున్నాం కదా, 21వ వచనం మనం చదువుకున్నాం కదా. మరలా లూకాసు వార్త 16వ అధ్యాయము 21వ వచనాన్ని చదువుకుందాము. అతని బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకొన గోరెను. అంతేకాక కుక్కలు వచ్చి వాని కురుపులు నాకెను. అంటే మనం ఆలోచన చేయగలిగితే ఇదిగోనండి, అలా పడి ఉన్న ఆ లాజరు గారికి దేవుడు చేసిన సహాయం ఏంటి అన్నప్పుడు ఇదిగోనండి, దేవుడు కుక్కలను పంపించాడు. దేవుడు కుక్కలను పంపించాడా? అవునండి, దేవుడు కుక్కలను పంపించి లాజరు గారికి సహాయము చేశాడు. ఎందుకంటేనండి, కురుపుల రోగము తొందరగా తగ్గాలి అంటే కుక్కలు నాకితే అది 2 అంతలు ఫాస్ట్గా కురుపుల రోగం అనేది తగ్గుతుందటండి. దానికి ఎవిడెన్స్ మరి నేను యూట్యూబ్లో సెర్చ్ చేశాను, అందరికి కూడా చదివి వినిపిస్తాను, దయచేసి అందరు కూడా వినండి. దేర్ ఈజ్ ఎవిడెన్స్ దట్ సజెస్ట్ the wounds licked by dogs
హీల్ ట్వైస్ యాజ్ ఫాస్ట్ యాజ్ వూండ్స్ దట్ నాట్ లిక్డ్. అంటే దాని అర్థం ఏంటంటే, ఈ కుక్కలు నాకిన కురుపులు ఏవైతే ఉన్నాయో అవి రెండంతలు ఫాస్ట్గా అవి తగ్గిపోతాయట. అంటే మీరు ఆలోచన చేయండి, కుక్కలు నాకిన కురుపులు రెండంతలు ఫాస్ట్గా అవి తగ్గిపోతాయటండి. అందుకేనండి ఆ రోజుల్లో గ్రీకులు కావచ్చు, ఆ రోజుల్లో ఈజిప్షియన్స్ కావచ్చు, ఈ కురుపుల రోగము తగ్గడానికి డాగ్స్ యొక్క సలేవాను వాడేవారట, లాలాజలం, కుక్కల యొక్క లాలాజలం వాడేవారట ఆ రోజుల్లో. ఒకవేళ ఈ రోజు కూడా కురుపులు అయ్యాయి అనుకోండి, కురుపులు అయిన తర్వాత బైబిల్ గ్రంథంలో ఉందని ఈ రోజు కూడా కుక్కల దగ్గరికి వెళ్ళి నాకిచ్చుకున్నారనుకోండి, ఆ కుక్కలు నాకితే ఈరోజు ర్యాబీస్ అనే వ్యాధి వస్తుంది. ఎందుకంటేనండి ఆ రోజున్న కుక్కలు వేరు, ఈ రోజున్న కుక్కలు వేరు. ఈ రోజు అంతా కూడా విషతుల్యం అయిపోయింది. గాలి విషతుల్యం అయిపోయింది, ఆహారం విషతుల్యం అయిపోయింది. ఈరోజు ఆహారం పండాలంటే పెస్టిసైడ్స్ వాడాలి. ఆ పెస్టిసైడ్స్ తిన్న మనకు లేనిపోని రోగాలు. అందుకేనండి ఆ రోజున్న కుక్కలు వేరు, ఈ రోజున్న కుక్కలు వేరు. చిన్న కుక్క గోరు గీసుకొని పోయిందంటే ఈరోజు మనం ఏం చేయాలి అంటే హాస్పిటల్కి వెళ్ళి ఇంజెక్షన్స్ వేసుకోవాలి. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితేనండి, అందుకే ఆ రోజు దేవుడు కుక్కలను పంపించాడు. ఎందుకయ్యా కుక్కలను పంపించాడు అంటే, ఆ కురుపులను, లాజర్ గారి కురుపులను కుక్కలు నాకితే అది రెండంతలు ఫాస్ట్గా అవి తగ్గిపోతాయండి. అది దేవుడు లాజర్ గారికి చేసిన సహాయము. ఒక ఏలియా గారి దగ్గరికి ఆహారం తీసుకుని వెళ్ళడానికి కాకులను పంపించాడు దేవుడు. అది కాకులను దేవుడే పంపించాడు అనుకుంటే, ఇదిగోనండి కుక్కలను కూడా లాజర్ గారి కురుపుల రోగము తగ్గడానికి దేవుడే పంపించాడు. అంటే దేవుడండి డైరెక్ట్గా హెల్ప్ చేయదండి. దేవుడు ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, ఆయన డైరెక్ట్గా ఎప్పుడు హెల్ప్ చేయడు. ఆయన కాకి ద్వారా కావచ్చు, ఆయన కుక్క ద్వారా కావచ్చు, ఆయన గాడిద ద్వారా కావచ్చు. బిలాముకు మేలు చేయలేదండి గాడిద. ఏం చేసిందండి, ముందట దేవదూత ఆ ఖడ్గం పట్టుకొని ఉంటే అది వేరే రూట్లో వెళ్ళిపోతుంది. అలా ఆ గాడిద వల్ల బతికిపోయాడు బిలాము. హెల్ప్ చేయలేదా? గాడిద వల్ల బతికిపోయాడండి. ముమ్మారు నువ్వు పుట్టితివేను మాట్లాడలేదా గాడిద? కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే దేవుడే కుక్కలను పంపించి లాజర్ గారికి సహాయం చేశాడు. ఆ తర్వాత ఏం జరిగింది అన్నప్పుడు 22వ వచనానికి మనం రాగలిగితే, 22వ వచనము, ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మును ఆనుకొనుటకు కొనిపోబడెను, ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడెను. ఇక్కడ దరిద్రుడు చనిపోయాడు, అలాగే అబ్రహాము రొమ్మును ఆనుకొనుటకు అన్న మాట గుర్తుపెట్టుకోండి. దీన్ని లాస్ట్లో ఆలోచిద్దాం. అబ్రహాము రొమ్మును ఆనుకొనుటకు లాజర్ గారు వెళితే ధనవంతుడు మనం ఆలోచన చేయగలిగితే ఆ ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడి, అంటే ధనవంతులు కూడా చనిపోతారంటే ధనవంతుడు కూడా చనిపోతాడు. మీ అందరికీ తెలుసు మైకేల్ జాక్సన్ అని ఆయనను ఏమంటారంటే ఫాదర్ ఆఫ్ పాప్ అంటారు ఆయన. పాప్ మ్యూజిక్ అంటారు కదండి, ఫాదర్ ఆఫ్ పాప్ అంటారు ఆయన్ని, మైకేల్ జాక్సన్. ఆయన ఏమనుకున్నాడంటేనండి, ఆయన 150 సంవత్సరాలు బ్రతకాలి అనుకున్నాడు. సుమారుగా 12 మందో 13 మందో డాక్టర్ని ఏర్పాటు చేసుకున్నాడు. కొంతమంది ట్రైనర్స్ అంటారు కదండి, ఈ ఆరోగ్యం కాపాడుకోవడానికి జిమ్లో ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు కదండి, వాళ్ళను కొంతమందిని ఏర్పాటు చేసుకున్నారు. ఏ ఆహారం తినాలన్నా ల్యాబ్లో టెస్ట్ కావాలి. ల్యాబ్లో టెస్ట్ అయిన తర్వాత, అక్కడ పరీక్షలు జరిగిన తర్వాత ఓకే ఇది తినొచ్చు అంటే తినేవాడు.
ఆ తర్వాత అండి జిమ్ చేయాలన్న ఆరోగ్యం కొరకు ఇదిగో ట్రైనర్స్ ఉండేవాళ్ళు కొంతమంది ట్రైనర్స్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఆరోగ్యం కోసమేమో డాక్టర్లను, ఆ తర్వాత ట్రైనర్స్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఆ తర్వాత అండి ఇదిగో ఒకవేళ ఆక్సిజన్ పడుకున్నప్పుడు ఆక్సిజన్ అందకుండా ఒకవేళ చనిపోతే అని ఒక ఆక్సిజన్ ఛాంబర్ని ఏర్పాటు చేసుకొని ఆక్సిజన్ ఛాంబర్లో పడుకునేవాడు మైకల్ జాక్సన్ అనేవాడు. ఆ తర్వాత మళ్ళీ ఏం ఆలోచన వచ్చిందంటే ఒకవేళ అవయవాలు పాడైపోయి చనిపోతే నా పరిస్థితి ఏంటని అప్పుడు ఆలోచించాడు. ఇదిగో నాకు అవయవాలు ఆర్గాన్స్ డొనేట్ చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నారా అంటే ఇదిగో నేను చేస్తాను. అలాంటి వారందరినీ కూడా ప్యాలెస్కు తీసుకొని వచ్చి పోషించేవాడు. ఇదిగోనండి మంచి ఆహారం, పౌష్టికమైన ఆహారం తింటున్నాడు. ల్యాబ్లో పరీక్షలు ఆ ల్యాబ్లో టెస్ట్ చేసిన తర్వాత మంచి ఆహారం తింటున్నాడే, ఆక్సిజన్ ఛాంబర్లో పడుకుంటున్నాడు, అవయవ దాతలు ఉన్నారు, ట్రైనర్స్ ఉన్నారు, ఇంకా ఏంటి 150 సంవత్సరాలు బ్రతుకుతాను అనుకున్నాడు. 50 సంవత్సరాలకే మరణించాడు. ఇది నేను మీకు ఎందుకు చెబుతున్నాను అన్నప్పుడు ధనవంతులు కూడా చనిపోతారంటే ధనవంతుడు కూడా చనిపోతాడు. ధనవంతుడు కూడా అనే పదం అందుకే వాడాడు. అందుకే ఒక జయలలిత దగ్గర ఎన్ని వేల కోట్లు ఉన్నాయి మీరు ఆలోచించండి, ఎన్ని లక్షల కోట్లు. మరి ఏది ఎక్కడ నిలబడింది ఆ ప్రామం మీరు ఆలోచించండి. కాబట్టి ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడెను అని మనం చదువుకుంటున్నాము. అప్పుడు అతడు పాతాళములో బాధపడుచు కన్నులెత్తి దూరము నుండి అబ్రహామును అతని రొమ్మున ఆనుకొని ఉన్న లాజరును చూచి అంటే ఎక్కడికి వెళ్ళిపోయాడంటే ఒక కొత్త ప్రాంతానికి వెళ్ళిపోయాడు, ఒక కొత్త ప్లేస్కు వెళ్ళిపోయాడు. ఎందుకంటేనండి ఏదైనా కొత్త ప్లేస్కి వెళ్ళిపోయిన తర్వాత ఆటో వాళ్ళు ఈజీగా క్యాచ్ చేస్తారు మనల్ని, ఓహో ఈయన కొత్త క్యాండిడేట్ అని. ఎందుకంటే మన చూపులు వేరే ఉంటాయి కొత్త ప్రాంతానికి వెళ్ళిన తర్వాత. ఆ తర్వాత ఒక కొత్త ప్రాంతానికి వెళ్ళిపోయాడు. ఇదిగోనండి అటు ఇటు చూశాడు. అబ్రహాము గారు ఆయన రొమ్మున ఆనుకొని ఉన్న లాజరు గారు కనిపించారు. అప్పుడు ఏమంటున్నాడు అంటేనండి 24వ వచనంలో, తండ్రివైన అబ్రహామా నాయందు కనికరపడి తన వ్రేలి కొనను నీళ్లలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజర్ను పంపుము, నేను అగ్ని జ్వాలలలో యాతన పడుచున్నానని కేకలు వేసి చెప్పెను. ఇక్కడ మనం ఆలోచన చేయగలిగితే ఆయన ఒక పదం వాడుతున్నాడండి, తండ్రివైన అబ్రహామా నాయందు కనికరపడి అంటున్నాడు. నీ యందు కనికరపడడానికి నువ్వు ఎవరి మీద కనికరపడ్డావు? నీ ఇంటి వాకిటలే ఉన్నాడు కదా లాజరు అనే దరిద్రుడు ఉన్నాడు కదా నీ ఇంటి వాకిట బయట, నీ ఇంటి బయట ఒక లాజరు ఉన్నాడే. మరి నీ ఇంట్లో మిగిలిన రొట్టె ముక్కలు ఇదిగో ఈ పేదవాళ్లకు పంచుదాము అన్న ఆలోచన నీకు రాలేదే? ఆ జాలి, ఆ దయ, ఆ కరుణ, వాత్సల్యం నీకు లేదే? ఇప్పుడు ఏమంటున్నాడు అంటే చనిపోయిన తర్వాత అక్కడ పరిస్థితి బాగలేదు, అక్కడికి వెళ్ళిన తర్వాత అంటున్నాడు, తండ్రివైన అబ్రహామ నాయందు కనికరపడి నీ యందు కనికరపడడానికి నువ్వెవరి మీద కనికరపడ్డావయ్యా? నువ్వెవరి మీద కనికరపడ్డావు? నీ లాజర్ని ఎప్పుడైనా పట్టించుకున్నావా? ఆ పేదవాడిని ఎప్పుడైనా నువ్వు పట్టించుకున్నావా? పట్టెడు అన్నం పెట్టావా? ఒక రొట్టె ముక్కు ఇచ్చావా అని మనం ఆలోచన చేయగలిగితేనండి ఇదిగోనండి నాయందు కనికరపడి అంటున్నాడు. అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత మనం ఆలోచన చేయగలిగితే ఈ ధనవంతుడండి నేను బాగుండాలి, ఇదిగో నా అన్నదమ్ములు నాకు 5 సహోదరులు, మేమే బాగుండాలి, మిగతా వాడు ఏమైపోయినా మాకు పర్వాలేదు. అందుకేనండి మనం ఆలోచన చేయగలిగితేనండి ఇదిగో ఇతను ఎలాంటి వాడంటే ఆ మిగిలిన ఆ ఆహారాన్ని పేదవాళ్లకు పంచవచ్చు కానీ పంచలేదు, బయట పారవేస్తున్నాడు. అంటే ఆహారము విలువ తెలియనివాడు.
ఇంతకీ ఆహారం విలువ ఎవరికి తెలుస్తుందంటేనండి, ఆహారం విలువ ఎవరికి తెలుస్తుందంటే, ఎవరికైతే నిజముగా ఆకలి విలువ తెలుస్తుందో వారికి ఆహారము విలువ తెలుస్తుందండి. అందరికీ తెలియదండి, అందరికీ తెలియదండి. నిజముగా ఆకలి విలువ తెలియాలి. ఆకలి విలువ తెలిసినప్పుడు ఆహారము విలువ తెలుస్తుంది, ఆహారం విలువ తెలుస్తుంది. ఆ మధ్యకాలంలో ఒక వీడియో చూశానండి, ఫేస్బుక్లో ఒక వీడియో చూశాను. ఒక ధనవంతుడు ట్రీట్ ఇస్తున్నాడు, అందరికీ ట్రీట్ ఇస్తున్నాడు. వాళ్ళు లైట్గా తిని మిగిలినంతా పడేస్తున్నారు. అది చూస్తున్నాడు, ఈయన చూస్తున్నాడు. ఆ తర్వాత బాధతో వెళ్ళిపోతున్నప్పుడు అండి, ఒక పేదవాళ్ళ ఏరియా దాటి వెళుతున్నప్పుడు ఆ పేదవాళ్ళు ఒక బ్రెడ్ ముక్క, ఒక బ్రెడ్ అండి, ఒక రొట్టె తీసుకొని వాళ్ళు దాన్ని చించుకొని 3-4 షేర్ చేసుకొని తింటుంటే అప్పుడు ఆయనకు ఆలోచన వచ్చింది. వెంటనేనండి ఆ ఫంక్షన్లో ఉన్న ఆ క్యాటరింగ్ ఆయన కాల్ చేశాడు. అవన్నీ కూడా ప్యాక్ చేసి నేను పలానా దగ్గర ఉన్నాను తీసుకొని రండి అన్నాడు. మొత్తం సెట్టింగ్ చేశాడు. ఇక వీళ్ళకి పెట్టండి, వాళ్ళకి అవసరం లేదు, వీళ్ళకి పెట్టండి అంటేనండి వాళ్ళు ఎలా తిన్నారంటే వేస్ట్ చేయకుండా సంతోషంగా తిన్నారండి. ఆ పేదవాళ్ళు వేస్ట్ చేయకుండా సంతోషంగా తిన్నారు. ఎందుకంటే ఆకలి విలువ తెలిసిన వాడికి ఆహారం విలువ తెలుస్తుంది, ఆహారం విలువ తెలుస్తుంది. అన్నాన్ని పడేయకండి, మీరు తెచ్చుకునే దేన్ని కూడా మీరు పడేయకండి. ఎందుకంటే మన ప్లేటులోనికి ఆహారం రావాలి అంటే దాని వెనకాల దేవుని కష్టం ఉంది. అన్నం రావాలంటే అంత ఈజీగా రాదండి. ఇదిగో సూర్యుడు మండాలి, సముద్రంలో ఉన్న నీళ్లు వేడెక్కాలి, అవి ఆవిరిగా మారి మేఘాల్లోనికి వెళ్ళాలి, వర్ష రూపంలో కురవాలి, భూమి తడవాలి, ఆ తర్వాత విత్తనాలు నాటాలి, ఆ తర్వాత గింజలు రావాలి. ఇవంతా రావాలి అంటే ఎంత కష్టం ఉందో మీరు ఆలోచించండి. పల్లెములో ఒక అన్నం మెతుకు మిగిలింది అంటేనండి మనము దేవుణ్ణి అవమానపరుస్తున్నామని దాని అర్థం. కాబట్టి ఆహారాన్ని వేస్ట్ చేయకండి. కొంతమంది అండి మాంసం అంతా కూడా ఒట్టిగానే, మరి అలాంటప్పుడు వేసుకోవటం ఎందుకు? ఆ చికెన్ షాప్ దగ్గరకో మటన్ షాప్ దగ్గరకు ఇలాంటి వాడు ఒక పావు కిలో ఎక్కువ ఇస్తాడా? అలాంటప్పుడు ఎంత తింటావో అంత వేసుకోండి. ఆహారాన్ని వేస్ట్ చేయకండి. ఈ ధనవంతుడు కూడా అక్కడ ఉన్నాడు పేదవాడు, కనీసం ఆయనకు పెట్టలేదు కానీ మొత్తం బయటపడేసేవారు. అందుకేనండి రొట్టె ముక్కల విలువ తెలియని వాడు ఈ ధనవంతుడు. రొట్టె ముక్కల విలువ తెలియని ధనవంతుడికి ఇక నీటి విలువ ఏం తెలుస్తుంది మీరు ఆలోచించండి. అందుకేనండి ఆ పాతాళ గుండానికి వెళ్ళిపోయిన తర్వాత ఏమని అడుగుతున్నాడంటే, ఇదిగో తండ్రివైన అబ్రహామా నా యందు కనికరపడి ఇదిగో తన వ్రేలి కొనను నీళ్ళలో ముంచి నా నాలుకను లాజర్ను పంపుము అంటున్నాడు. అందుకేనండి ఈ అన్నము విలువ, రొట్టెల విలువ, నీటి విలువ తెలియని వాడికి అక్కడికి వెళ్ళిన తర్వాత అవి కరువైపోయాయి. ఒక నీటి బొట్టు కొరకు అడుగుతున్నాడండి, అందుకే యేసుక్రీస్తు వారేమో కనికరము కలిగిన వాడు కనికరం పొందుకుంటాడు అని మనం చదువుకున్నాము. ఇప్పుడు యేసుక్రీస్తు వారి తమ్ముడు, అందుకే మన టైటిల్ ఏంటంటే కనికరము లేని వాడు కనికరము లేని తీర్పును పొందునా అన్న టైటిల్ ఎందుకు ఏర్పాటు చేశాను అన్నప్పుడు దానికి సంబంధించిన మరి మూలవాక్యం మీరు చూడగలిగితే యాకోబు పత్రిక, దయచేసి మళ్ళీ ఇక్కడికి వద్దాం అందరం కూడా. యాకోబు పత్రిక దయచేసి 2వ అధ్యాయము 13వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాము. కనికరము కలిగిన వారు ధన్యులు, వారు కనికరము పొందుదురు అని మనం చదువుకున్నాము. ఇప్పుడు యేసుక్రీస్తు వారి తమ్ముడైన యాకోబు గారు ఎవరు రాస్తున్నారు అన్నప్పుడు యాకోబు పత్రిక 2వ అధ్యాయం 13వ వచనములో కనికరము చూపని వాడు కనికరము లేని తీర్పు పొందును. దీన్ని బట్టేనండి మనం టైటిల్ ఏర్పాటు చేసుకున్నాము. అంటే కనికరము లేనివాడు కనికరము లేని తీర్పును పొందుకుంటాడంటే ఇప్పుడు మనం చూడగలిగితేనండి ధనవంతుడు కనికరము లేని తీర్పును పొందుకున్నాడు. కనీసం ఆ పాతాళ గుండానికి వెళ్ళిన తర్వాత ఆహారము కరువైపోయింది, నీళ్లు కరువైపోయాయి.
ఎందుకంటేనండి ఆ పరదైసులో మనం చదువుకుంటాం, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనంలో పరదైసులో ఉన్న జీవ వృక్ష ఫలములను భుజింపనిత్తును అంటున్నాడు. అంటే అక్కడ ఏముంది? ఆహారం ఉంది. అక్కడ ఏమున్నాయి? నీళ్లు అడుగుతున్నారంటే నీళ్లు సమృద్ధిగా ఉన్నాయి, నీళ్లు ఉన్నాయి. అంటే ఈ ధనవంతునికి మనం ఆలోచన చేయగలిగితేనండి, ఇదిగో ఆ తిండి విలువ తెలియలేదు, ఇదిగోనండి కనికరము విలువ తెలియలేదు, కనికరం చూపలేదు. అందుకే ఎక్కడికి వెళ్ళిపోయాడంటే కనికరము లేని తీర్పు పొందుకున్నాడు. అందుకే అంటున్నాడు, నా యందు కనికరపడి, అయ్యా నా యందు కనికరపడి. కనికరము లేని ధనవంతుడు కనికరము లేని తీర్పు పొందుకున్నాడు. కనీసము అవి పారవేసే బదులు పేదవాడికి ఇవ్వచ్చు కదా, కానీ నాకు అవసరము లేదు, నా కడుపు నిండిందా, నా కుటుంబం బాగుందా అనుకునే వాడండి ఈ ధనవంతుడు. అందుకే లాజరు గారి గురించి మరి లాజరు గారు ఏం కనికరపడ్డాడు అన్నప్పుడు అండి, ఇంతకుముందు మనం మత్తయి సువార్తలో 5వ అధ్యాయము 7వ వచనం చదువుకున్నాం కదండి. ఇప్పుడు 6వ వచనం మనం చదవగలిగితే, మత్తయి సువార్త 5వ అధ్యాయము 6వ వచనం మనం చదవగలిగితే, నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తి పరచబడుదురు. లాజరు గారు కూడానండి నీతి కొరకు బ్రతికాడు. మనం ప్రారంభంలో చదువుకున్నాం. న్యాయముగా ప్రవర్తించుటయు, ఇదిగోనండి కనికరమును చూపించటము, తర్వాత ఇదిగోనండి దీన మనసు కలిగి తన ఎదుట ప్రవర్తించటం అన్నది, ఇవన్నీ మనము ప్రారంభంలో చదువు. ఇప్పుడు లాజరు గారు ఎలా బ్రతుకుతున్నాడు అన్నప్పుడు నీతి కొరకు బ్రతుకుతున్నాడు. అంతేగాకనండి అవి బయట పారవేస్తున్నారు. ఇదిగో కుక్కలు వచ్చి ఆయన కురుపులు నాకుతుంటేనండి కుక్కల మీద ఆయన కనికరము చూపించాడు. ఎలాగూ నా ఆకలి తీరటం లేదు, కనీసము నా కురుపులు నాకైనా ఇదిగో మీ ఆకలి తీర్చుకోండి అని ఆయన కనికరము చూపించాడు. అందుకేనండి మరలా మనం లూకాసు వార్తకు రాగలిగితే, లూకాసు వార్త 16వ అధ్యాయము 25వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాం. 16వ అధ్యాయము 25వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాము. అందుకు అబ్రహాము, కుమారుడా, నీవు నీ జీవిత కాలమందు నీకిష్టమైనట్టు సుఖమును అనుభవించితివి. సుఖము. మనుషులకు ఏం కావాలి అన్నప్పుడు సుఖం కావాలి. లగ్జరీ లైఫ్ కావాలి. కష్టపడేవాడు బాగుపడతాడు, సుఖపడేవాడు సొదొమ గొమొర పట్టణాల కటండి నిర్విచారం, అంటే విచారం లేదట వాళ్ళకి, విచారం అనేది లేదా, బాధ లేదటండి, బాధ తెలియదటండి, సర్వ సమృద్ధి ఉన్నదటండి ఆ సొదొమ గొమొర ప్రాంతాల ప్రజలు. అందుకే చెడిపోయారు, పాడైపోయారు. అందుకేనండి ఇక్కడ ధనవంతుడు కూడా సుఖము అనుభవించితివి. లగ్జరీ లైఫ్ కావాలండి. ఈరోజు మనిషికి లగ్జరీ లైఫ్ కావాలి. నీవు నీ జీవిత కాలమందు నీకిష్టమైనట్టు సుఖమును అనుభవించితివి, అలాగుననే లాజరు కష్టము అనుభవించనని జ్ఞాపకము చేసుకొనుము. ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుతున్నాడు, నీవు యాతన పడుచున్నావు. ఇప్పుడు మనం ఆలోచిస్తున్నాము, మరి ఎందుకు అబ్రహాము రొమ్మునని ఆనుకొనుటకు ఎందుకు వెళ్ళాడు లాజరు గారు అన్నప్పుడు అబ్రహాము గారు ఎందుకు అన్నప్పుడు అప్పుడప్పుడు దావీదు గారు కూడా కనికరమును కోల్పోయాడు. సౌలు చంపుతుంటే, సౌలు వెంటాడుతుంటే, ఇదిగోనండి ఆ సౌలు మీద కనికరపడిన దావీదు గారు ఇదిగో ఉరియా మీద ఆయన కనికర పడలేదండి. ఎక్కడైతే బాణాలు పడతాయో ఆ బాణాలున్న వేసే ప్లేసులో ఉరియాని పెట్టి చంపించాడు. సౌలు మీద కనికర పడ్డాడు, ఉరియా దగ్గర కనికర పడలేదండి. అందుకే దావీదు గారు కనికరం కోల్పోయాడేమో, కానీ అబ్రహాము గారు మనం ఆలోచన చేయగలిగితే ఈ భూప్రపంచంలో పొరుగు వానికి హాని చేయని వాడు, ఈర్ష్య లేనివాడండి అబ్రహాము గారు. మనం చదువుకుంటామండి ఆదికాండం 13వ అధ్యాయంలో అబ్రహాము పశువుల కాపరులకు, లోతు గారి పశువుల కాపరులకు మధ్య కలహం పుట్టినప్పుడు అండి, ఆ తర్వాత అబ్రహాము గారు అంటారు, ఇదిగో మనం బంధువులము గనక నీకు నాకు మధ్య కలహం ఉండకూడదు, నువ్వు ఈ వైపు వెళ్ళిపోతే నేను ఆ వైపు వెళ్ళిపోతానని. అలా ఇద్దరు వేరైపోతారు.
అలా వేరైపోయిన తర్వాతనండి ఏం జరుగుతుందంటేనండి ఈ లోతు గారి యొక్క ఆస్తిని, లోతు గారి దగ్గర ఉన్న స్త్రీలందరినీ కూడా ఇదిగో వేరే రాజులు ఎత్తుకొని వెళ్ళిపోతారు. వెళ్ళిపోయినప్పుడు అండి ఈ ఇన్ఫర్మేషన్ కాస్త అబ్రహాము గారికి తెలుస్తుంది. అయ్యా ఇలా జరిగింది, ఇదిగో నీ సహోదరుని కుమారునికి ఇలా జరిగింది, లోతుకి ఇలా జరిగింది అన్నప్పుడు అప్పుడు అబ్రహాము గారు, అదిగో నా నుంచి వేరైపోతే చూసావా ఏమైపోయిందో, అంటే మనం అంటే ఏమనుకుంటున్నావు అని ఎప్పుడు కూడా అబ్రహాము గారు అనుకోలేదండి. ఎప్పుడు కూడా చాలా మంది ఏమనుకుంటారంటే, ఇదిగోనండి ఎవరినైనా తిట్టినప్పుడు, ఎవరినైనా ఏదైనా అన్నప్పుడు, వాళ్ళకి ఏదైనా యాక్సిడెంట్ జరిగినా, ఏదైనా జరిగినా నన్ను అంటే ఏమనుకుంటున్నావు, నేనంటే ఏమనుకుంటున్నావు, నన్ను అంటే దేవుడు విడిచిపెట్టడు అని మాట్లాడే వాళ్ళు కూడా లేకపోలేదు. అందుకే ఒక అద్భుతమైన మాట దేవుడు రాశాడు. త్వరగా మనం చదవగలిగితే ఏమన్నాడు ఒక్కసారి మనం చూడగలిగితే, సామెతల గ్రంథము 24వ అధ్యాయము, సామెతల గ్రంథము త్వరగా 24వ అధ్యాయము 17వ వచనాన్ని మనం చదువుకుందాం. 24వ అధ్యాయం 17, 18 వచనాలు మనం చదువుకుందాము. నీ శత్రువు పడినప్పుడు సంతోషింపకము, వాడు త్రొట్టిల్లినప్పుడు నీవు మనస్సున ఉల్లసింపకము. మనం అంటే ఏమనుకుంటున్నాం, మనల్ని అంటే అలాగే జరిగిద్ది అని అనుకునే వాళ్ళు లేకపోలేదు. 18వ వచనము, యెహోవా అది చూసి, ఏది మనస్సును ఉల్లసించేది చూసి అసహించుకొని వాని మీద నుండి తన కోపమును త్రిప్పుకొనునేమో. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితేనండి, ఇప్పుడు లాజర్ గారికి నష్టం కలిగింది. అప్పుడు వెంటనేనండి మన లోతు గారికి నష్టం కలిగినప్పుడు వెంటనే ఏం జరిగింది అన్నప్పుడు అండి, అప్పుడు అబ్రహాం గారు ఏం చేశారో త్వరగా ఆదికాండం 14వ అధ్యాయము 11వ వచనం నుండి 16వ వచనం వరకు మనం చూడగలిగితే, అప్పుడు వారు సొదొమ గొమొర్రాల ఆస్తి యావత్తును వారి భోజన పదార్థములన్నీ పట్టుకొని పోయిరి. మరియు అబ్రాము సహోదరుని కుమారుడైన లోతు సొదొమలో కాపురముండెను గనుక అతని ఆస్తిని పట్టుకొని పోగా తప్పించుకొనిన ఒకడు వచ్చి హెబ్రీడైన అబ్రహాముకు ఆ సంగతి తెలిపెను. అప్పుడు అతడు ఎస్కోలు సహోదరుడును ఆనేరు సహోదరుడైన మమ్రే అను అమోరీని ఏలులోను వనములో కాపురముండెను. వీరు అబ్రహాముతో నిబంధన చేసిన వారు. అబ్రాము తన తమ్ముడు చెరపట్టబడినని విని తన ఇంట పుట్టి అలవర్చబడిన 318 వెంటబెట్టుకొని దాను మటుకు ఆ రాజులను తరిమెను. రాత్రి వేళ అతడును అతని దాసులను వారికి ఎదురుగా మేనలు తీర్చు వారిని కొట్టి దమస్కును ఎడమ తట్టున్న హోబా మట్టుకు తరిమిరి. ఆస్తి యావత్తు తిరిగి తెచ్చి తన తమ్ముడైన లోతును అతని ఆస్తిని స్త్రీలను ప్రజలను తిరిగి తీసుకొని వచ్చెను. అంటే మనం ఆలోచన చేయగలిగితేనండి, పొరుగువాడండి తన పొరుగువాడు ఇదిగో ఆ కష్టపడుతుంటే తన పొరుగువాడికి ఆపద వచ్చిందంటే ఏమైపోయాడంటే, తన లోతు గారికి ఆపద రాగానే వెళ్ళిపోయి నాకెందుకులే అనుకోలేదు. ఆ లోతు మీద కనికరపడ్డాడు. అందుకేనండి దేవుడు ఏమనుకున్నాడంటే, అబ్రహాము ఏ వ్యక్తి పరదైసుకు వచ్చినా నీ రొమ్ము నానుకోవాలి అని దేవుడు అనుకున్నాడు. అందుకేనండి ఎవరు చనిపోయి పరదైసుకు వెళ్ళిపోయినా అబ్రహాము రొమ్మున ఆనుకుంటకు వెళ్ళిపోవాలి. చివరిగా ఒక మాట చూసుకొని ముగించుకుందాం. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుకొని మనం ముగించుకుందాం. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుకొని మనము ముగించుకుందాము. ఈ లోకపు జీవనోపాధి గలవాడయ్యుండి తన సహోదరునికి లేమి కలుగుట చూచియు అతని ఎడల ఎంత మాత్రమును కనికరము చూపని వాని యందు దేవుని ప్రేమ ఎలాగు నిలుచును. మరి ఎవరైనా సహాయం కోసము కొంతమంది ఉంటారు కదండి, చాలా రిచ్ పాస్టర్లు ఉంటారు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏమంటారంటే ప్రార్థన చేయండి బ్రదర్ అంటారు. ప్రార్థన చేయండి బ్రదర్ అంటారు. అంటే ప్రార్థన చేసుకోకుండానే వెళతాం. మీరు ఆలోచించండి. అందుకేనండి
దేవుడు అంటున్నాడు, ఏమంటున్నాడు, ఈ లోకపు జీవనోపాధి గలవాడై ఉండి తన సహోదరునికి లేమి కలుగుట చూచియు అతని ఎడల ఎంత మాత్రమును కనికరము చూపని వాని యందు దేవుని ప్రేమ ఎలాగు నిలుచును. అందుకేనండి, ఒక ధనవంతుడు లాజరుకు సహాయం చేయలేదు, కనికరపడలేదు, జాలి చూపలేదు. అందుకే పాతాళ గుండానికి వెళ్ళాడు, కనికరము లేని తీర్పు పొందాడు. కనికరము కలిగిన వారు ధన్యులు, వారి కనికరము పొందుదురు అంటే ఆ పరదైసుకు వెళ్ళాడు. లాజర్ గారు కనికరము పొందుతున్నాడు. కాబట్టి ఈ భూమి మీద మనం ఉన్న దేవుని కొరకు బ్రతుకుతున్న మనము నేనే బాగుండాలి, నా కుటుంబమే బాగుండాలి, ఎవడేమైపోయినా నాకు పర్వాలేదు అని ఎప్పుడు కూడా మనం అనుకోకూడదు. ఇదిగో సాధ్యమైనంత వరకు ఇదిగోనండి కనికరము మనం చూపిస్తే దేవుడు మన మీద కనికరపడతాడు. అలా మనం అందరము ఉండాలని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడు మనందరిని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.